मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Arish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి JEE మెయిన్స్ సెషన్స్ కంప్లీట్ అయిపోయాయి. జనవరి అండ్ ఏప్రిల్ సెషన్ కంప్లీట్ అయిపోయాయి. స్టూడెంట్స్ అందరూ వెబ్సైట్ ప్రిపరేషన్ బిట్ సెట్ అని అన్ని ఎంట్రన్సెస్కి ప్రిపేర్ అవుతున్నారు. వెబ్సైట్ మీద మాత్రం సీరియస్గా ఫోకస్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు వీడియో వచ్చేసి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, తర్వాత క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. ఎన్టీఏ వాళ్ళు ఫస్ట్ టైం వెబ్సైట్లో క్వశ్చన్ పేపర్స్ పెట్టారు. మొత్తం షిఫ్ట్ వైజ్గా క్వశ్చన్ పేపర్ పెట్టారు. అది చాలా గుడ్ న్యూస్, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జూనియర్స్ ఎవరైనా ఉన్నా అవన్నీ డౌన్లోడ్ చేసుకొని అన్ని క్వశ్చన్స్ను సాల్వ్ చేయండి. ఫస్ట్ ఇయర్ సిలబస్ అయిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి యూజ్ అయితే సజెస్ట్ చేయండి. అయితే వీడియో విషయానికి వస్తే రిజల్ట్ ఎప్పుడు, తర్వాత ప్రొవిజనల్ కీ ఎప్పుడు ఇస్తారు అనేది డేట్స్ ఇచ్చారు. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ పేపర్స్ 9th ఏప్రిల్ ఆల్రెడీ పెట్టారు, మీకు చూపిస్తారు క్లియర్గా. నెక్స్ట్ ఆన్సర్ కీ అండ్ రెస్పాన్సెస్ 11th ఏప్రిల్ రోజు ఇస్తారు. 11th ఏప్రిల్ రోజు మనకు 2 days డే ఆఫ్టర్ టుమారో వచ్చేస్తుంది. నెక్స్ట్ రిజల్ట్ 20th ఏప్రిల్ అని అంటున్నారు. 20th ఏప్రిల్ రోజు మేబీ ఆఫ్టర్నూన్ రావచ్చు, ఈవినింగ్ రావచ్చు, నైట్ రావచ్చు, కానీ మ్యాక్సిమం 20th రోజు ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ రోజు మిస్ అయినా 21 రోజు, కానీ ఏదో మధ్యరాత్రిలోనే ఇస్తారు ఎన్టీఏ వాళ్ళు జనరల్గా. అయితే ఈ రిజల్ట్ ఎలా వస్తుంది అంటే, సో మై డియర్ స్టూడెంట్స్, జనవరి సెషన్ రాశారు కదా మీరు, తర్వాత ఏప్రిల్ సెషన్ రాశారు కదా. ఇప్పుడు జనవరి ఏప్రిల్లో ఏది బెస్ట్ ఉంటే ఆ పర్సంటైల్ ఇస్తారనమాట. మీకు ర్యాంక్ కార్డులో మాత్రం జనవరి పర్సంటైల్ మెన్షన్ చేస్తారు, ఏప్రిల్ పర్సంటైల్ అండ్ బెస్ట్ పర్సంటైల్ ఇస్తారనమాట. మీకు బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, జనవరిలో 96 పర్సంటైల్ వచ్చింది, ఏప్రిల్లో 99 పర్సంటైల్ వచ్చింది. ఈ 99 పర్సంటైల్ మీకు కన్సిడర్ చేస్తారనమాట. ఈ 99 పర్సంటైల్ని బట్టి మీకు ర్యాంక్ ఇస్తారు. ర్యాంకులు 2 రకాలు ఇస్తారు. ఒకటి సిఆర్ఎల్ ర్యాంక్, ఇంకొకటి కేటగిరీ ర్యాంక్ ఇస్తారు. కేటగిరీ ర్యాంకు, ఈ 2 ర్యాంకులు ఇస్తారనమాట. సో ఇలా కొద్దిమంది నేను అసలు జనవరి రాయలేదు సార్, మరి నాకు ఎలా ఇస్తారంటే ఏప్రిల్లో ఎంత పర్సెంటైల్ ఉంటే అంత పర్సెంటైల్ వచ్చేస్తుంది. కొద్దిమంది ఏప్రిల్ రాయలేదు సార్, నేను జనవరి మాత్రమే రాశాను, ఏప్రిల్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉండి రాయలేదు అని అంటారు కదా. అప్పుడు జనవరిలో ఎంత పర్సెంటైల్ ఉంటే ఆ పర్సెంటైల్ బేస్డ్గా మీకు ర్యాంక్ ఇచ్చేస్తారనమాట. ఇది ర్యాంక్ ఇచ్చే విధానం. మీకు రిజల్ట్ రోజు కట్ ఆఫ్ తెలుస్తుంది, ర్యాంక్ తెలుస్తుంది, మీకు సీట్ వస్తుందా రాదా కూడా తెలుస్తుంది మీ ర్యాంక్ని బట్టి. సింపుల్ చెప్తా చూడండి, మీకు 2 లక్షలు ఓపెన్ కేటగిరీ ఉంది, ఓపెన్ కేటగిరీ నుండి 1 లక్ష ర్యాంక్ వచ్చింది అనుకోండి, కష్టం కదా. ఎందుకంటే ఉన్న సీట్లను బట్టి మనకున్న ఐఐటీల సీట్లన్నీ 18,000 అబౌవ్ ఉంటాయి కదా. సో అలా ఈజీగా చెప్పేయచ్చు. మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీకు ర్యాంక్ ఒక 1000 ర్యాంకే వచ్చింది, ఖచ్చితంగా వస్తుంది. 2000 ర్యాంక్ ఉంది, ఖచ్చితంగా వస్తుంది. అలా మీకు మనకు తెలిసిపోతుంది అనమాట క్లియర్గా. సో అది 20th రోజు తెలుస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? సో ఇది నెక్స్ట్ మీకు చూపిస్తుంది ఎలా ఎక్కడ ఇచ్చారు ఈ పాయింట్స్ అని. అంటే నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, కొద్దిమంది స్టూడెంట్స్ రిలాక్స్ అవుతున్నారు, వెబ్సైట్ మీద ఫోకస్ చేయండి. ఒక స్టూడెంట్ మాట్లాడాడు, సార్ నాకు 96 పర్సెంటైల్ వస్తుంది, నేను వెబ్సైట్ రాయకుండా నడుస్తుంది కదా అన్నాడు. తీరా నీకు రిజర్వేషన్ ఏమైనా ఉందా అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది అన్నారు. ఓపెన్ ఉండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది అన్నాడు. నీకు ఏ బ్రాంచ్ కావాలి అంటే కంప్యూటర్ సైన్స్ అన్నారు. 96 పర్సెంటైల్కి కంప్యూటర్ సైన్స్ వస్తుందా? రాదు కదా. నీకు గుడ్ కాలేజ్ రాదు కదా, నాట్ పాసిబుల్ కదా. నువ్వు ఎలా రిలాక్స్ అవుతావు అంటే 96 పర్సెంటైల్ జనవరిలోనే ఉంది, ఏప్రిల్లో కొంచెం అటు ఇటు రావచ్చు అని చెప్తున్నారు అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, 96 పర్సెంటైల్కి మీకు కంప్యూటర్ సైన్స్ మంచి కాలేజీ రాదు ఓపెన్ కేటగిరీ. ఇక మీకు పిహెచ్, ఎస్సీ, ఎస్టీ అట్లా రిజర్వేషన్ ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. మీకు 99.9 పర్సెంటైల్ ఉంది, 99.9 పర్సెంటైల్ ఉందనుకోండి, ఓకేనా. అప్పుడు మీకు వెబ్సైట్ మీ ఇష్టం, అప్పుడు వెబ్సైట్ రాయకుండా నడుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మీకు అనుకున్న కంప్యూటర్ సైన్స్ ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, నా సజెషన్ అయితే మీకు 100 పర్సెంటైల్ వచ్చినా వెబ్సైట్ రాయండి, అన్ని ఎంట్రన్సెస్ రాయండి. మీ ముందర ఒక 3-4 ఆప్షన్స్ పెట్టుకోండి, అప్పుడు మీకు ఏది కావాలంటే అది జాయిన్ అవ్వచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్, డోంట్ రిలాక్స్, కొద్ది రోజులే, ఓకేనా. సో అడ్వాన్స్డ్ కూడా రాయండి మై డియర్ స్టూడెంట్స్. జేఈ మెయిన్స్లో మీకు 95 పర్సెంటైల్ వచ్చినా, కొద్దిమంది బేస్డ్ ఆన్ రిజర్వేషన్ అడ్వాన్స్లో సీట్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అడ్వాన్స్డ్ కూడా సీరియస్గా రాయండి. రిజల్ట్ ఇచ్చిన వెంటనే అడ్వాన్స్డ్కి అప్లై చేసుకోవాలి. ఓకే, క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా ఇక్కడ మనకు ఒక 2,50,000 2,60,000 మందిని క్వాలిఫై చేస్తారు. ఇప్పుడు ఎంత 11 లక్షలు 12 లక్షలు 13 లక్షలు ఎంతోమంది రాసింటారు కదా, ఆ నెంబర్లో 2,60,000 క్వాలిఫై చేస్తారు. వాళ్ళందరూ అడ్వాన్స్డ్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకుని అడ్వాన్స్డ్లో ర్యాంక్ని బట్టి సీట్ ఇస్తారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా ఇక్కడ ఫిల్టర్ అయిన స్టూడెంట్స్ అడ్వాన్స్డ్కి అప్లై చేయండి, రాయండి. సో ఇది మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటర్షిప్ అన్ని ఫ్రీగానే ఇస్తుంది, ఫాలో అవుతుండండి. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఎక్కడ ఇచ్చారు ఇది వెబ్సైట్లో అంటే, వెబ్సైట్లో ఎక్కడ ఇచ్చారంటే క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ ఇచ్చారో చెప్తా చూడండి. క్వశ్చన్ పేపర్స్ మీరు ఎన్టీఏ అని టైప్ చేయండి. ఎన్టీఏ జేఈ మెయిన్స్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇండియా, ఎన్టీఏ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి.
దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇక్కడ చూడండి, ఓమ్, అబౌట్ అస్, ఇన్ఫర్మేషన్, ఎఫ్ఏక్యూ, క్వశ్చన్ పేపర్స్, క్యాండిడేట్ కార్నర్, ఆర్చివ్, కాంటాక్ట్ అస్ ఉంది కదా, ఈ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, బీటెక్ 2nd April షిఫ్ట్ 1, బీటెక్ 2nd April షిఫ్ట్ 2, బీటెక్ 4th April షిఫ్ట్ 1, బీటెక్ 4th April షిఫ్ట్ 2, బీటెక్ 5th April షిఫ్ట్ 1, బీటెక్ 5th April షిఫ్ట్ 2, ఇలా 6th, 8th బీటెక్ది క్లియర్ ఇచ్చారు చూడండి. 8th రోజు 8th షిఫ్ట్ 2, 8th రోజు షిఫ్ట్ 2 ఒకటే అనమాట, మొత్తం 9 పేపర్స్. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, 30 పేజెస్ ఉంది. ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, బీటెక్, ఫస్ట్ మ్యాథమెటిక్స్ సెక్షన్ 1 ఇక్కడ ఇచ్చారు చూడండి. క్వశ్చన్ నెంబర్, క్వశ్చన్, ఆప్షన్ ఐడీస్ ఇలా ఇచ్చారు, ఆప్షన్ ఐడీస్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. సో ఇలా క్వశ్చన్ పేపర్, ఆప్షన్స్ ఇలా ఇచ్చారనమాట. కీ అయితే ఏమి ఇవ్వలేదు. సో ఓకేనా, ఒక్కసారి మీకు ఇప్పుడు డైరెక్ట్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాదు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంకా డౌట్ ఉంటే, మీకు ఏ బిట్కి ఏ ఆన్సర్ పెట్టినామని ఐడియా ఉంటే చూసుకోవచ్చు, లేదా రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, అప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది, టెన్షన్ ఉండదు, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సో ఇది క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం, అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఇచ్చిన డేట్స్ అవన్నీ ఎక్కడ ఇచ్చారు అని అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. జేఈ మెయిన్ 2026 సెషన్ 2 సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ప్రెస్ రిలీజ్ చేసినారు. ఎప్పుడు 8th April రోజు రిలీజ్ చేసినారు. 2 పేజెస్ ఉంది, 2 పేజెస్ 2, 4, 5, 6, 7 and 8 దాని గురించి ఇచ్చారు. ఓకే, ఎంతమంది అంటే 11.2 lakhs 2-3 lakhs స్టూడెంట్స్ అపియర్ అయ్యారనమాట స్టూడెంట్స్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారంటే, రిలీజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు 9th April, మీకు చూపించాను కదా, అవి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అండ్ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు ఇస్తారంటే 11th April రోజు ఇస్తారు, 11th April రోజు. అయితే ఇక్కడ 200 రూపీస్ కట్టుకోవాలి, మనకు 200 రూపీస్ నాన్ రిఫండబుల్ అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ 2000 రూపీస్ పర్ క్వశ్చన్, ఓకేనా. సో అది ఒక క్వశ్చన్ తప్పని తెలిసి అందరికీ మార్క్స్ యాడ్ చేయడం కానీ, క్వశ్చన్ రిమూవ్ చేయడం కానీ చేస్తారనమాట. రిజల్ట్ డిక్లరేషన్ ఎప్పుడు అని అంటే 20th April అనమాట. సో ఆ రోజు రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు ఛానల్కి ఫుల్ సపోర్ట్ అవుతుంది. అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోస్, తర్వాత వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, మీకు జోసా కౌన్సిలింగ్లో ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టాలి అవన్నీ వెరీ క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలో వెరీ క్లియర్గా చూపిస్తాను. మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. వెబ్సైట్, బిట్సెట్ ఇవన్నీ ఎగ్జామ్ సీరియస్గా రాయండి, రిలాక్స్ అవ్వకుండా ఒక్క 1 month కష్టపడండి చాలు. 1 month మే లాస్ట్ వరకు కష్టపడండి, మే లాస్ట్ జూన్ వరకు. తర్వాత మీకు 2 months టైం దొరికితే అప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.